హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మరి సమయం ఇచ్చిన దైవజనులు మరి పాస్టర్ కృపానిధి గారికి మరి వారి కుటుంబానికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మనం అలాగే నిలబడి ఉండగా ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 6వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుకున్న 8వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు నేను చదువుతుండగా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఎలాగో సెలవిచ్చాడు. ఈ పర్వతము వద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యములకును అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములనున్న స్థలములన్నిటికీ కనాను దేశమునకును లెబానోనుకును మహానది అని యూఫ్రటీస్ వరకు వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించుకుని మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానములకు ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకుని. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా మహాగణుడా సర్వాధికారి యేసు ప్రభువా, నీ ప్రత్యేకమైన నాయన నా సన్నిధిలో నాయన ఈ రోజు నేను చేరడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ మందిరము ఇదే నెలలో ప్రతిష్ఠించబడిందని మేము విని ఉన్నాం ప్రభువా. నిజంగా ఈ మందిరంతో పాటు మరొకసారి మా జీవితాలను నీకు మేము ప్రతిష్ఠించవలసి ఉన్నది నాయన. ప్రభువా, నీ కొరకు మేము జీవించే పాత్రలుగా మేము ఉండటానికి సహాయం చేయండి. నీ దాసులు కృపానిధి గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, నీ దాసులు మీరు ఎన్నుకొని ప్రభువా ఈ ప్రాంతంలో మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆయన వధువును వారు సిద్ధపరుస్తూ ఉండగా తండ్రి నిశ్చయంగా నీ కృపను నీ దాసునికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దాన్ని నీ ఎదుట సంపూర్ణంగా అలంకరించబడిన వధువును ప్రభా నీ ఎదుట పెట్టగలిగే కృప నీ దాసునికి మీరు అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రభా చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నన్ను నీ సిల్లు చోట మరుగుపరచుకోనండి, నీ ఆత్మకు అభిషేకించండి, మహిమపొందండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో కూడి ఉన్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో నా యొక్క అంశం ఏంటంటే వాగ్దాన దేశంలో స్వాస్థ్యం కొరకు పోరాటం చేయటం. వాగ్దాన దేశంలో స్వాస్థ్యం కొరకు పోరాడుట అనే అంశాన్ని మీద నేను పెట్టాలని ఆశపడుతున్నాను. మరి నేను మీ మధ్యకి రావడం ఇది మొదటిసారి. నా మాటలు ఒక్కోసారి చాలా తొందరగా ఉంటాయి, మీరేమీ కలవపడకండి. కానీ జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచను, నేను క్లుప్త ప్రశ్న చేయకండి. హల్లెలూయా. నేనేదో గంటలు మాట్లాడతానని మీరు అనుకోవద్దు. నేను చాలా తక్కువగా మాట్లాడతాను, కానీ ప్రతి మాటను కూడా మీరు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేర నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ మనము ఈ చివరి కాలంలో జీవిస్తున్నాము. మనందరికీ తెలుసు మన అంత్యకాల వర్తమానంలో మనం ఉన్నాం. మరి ఈ వర్తమానమే చివరి వర్తమానం అయినది. ఈ వర్తమానం మనల్ని రాకడలో పాలిభాగస్తులు చేసే వర్తమానం అయినది. మరి అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నిజంగా దేవుడు మనకి కావలసిన వాటన్నిటినీ అనుగ్రహించిన కాలంలో మనం ఉన్నాం. ఇంకా మనకు అదనంగా ఆయన ఇవ్వవలసింది ఏది లేదు. అయితే ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే మన దగ్గర ఉన్నదానికంటే ఇంకొంచెం అదనంగా మనం ఉంటే మనం గొప్ప కార్యాలు చేయగలమని మనం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ప్రత్యేకంగా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు సమస్తాన్ని మనకు బయలుపరిచి తన ప్రవక్త ద్వారా దానిని మనకి అందుబాటులో ఉంచాడు. ఈరోజు ప్రతి విశ్వాసి మరి ప్రారంభంలో దైవ సేవలు చెప్పినట్లుగా వర్తమాన పుస్తకాలు చాలా తక్కువగా వచ్చేది. అసలు ఇంగ్లీష్ లో వచ్చేటప్పుడే ఏదో బాంబేలో ఉన్న పాస్టర్ గారికి, ఢిల్లీలో ఉన్న పాస్టర్ గారికి ఒకటే అలా పుస్తకాలు వచ్చాయి. తర్వాత మరి తెలుగులో అందరూ చదవగలుగుతున్నారు. తెలుగులో కూడా పుస్తకాలు పాస్టర్స్ అందుబాటులో ఉండటానికి చాలా కష్టంగా ఉండేది. బ్రదర్ ఒకసారి చదివిస్తారండి అని, జెరాక్స్ తీసుకుంటారండి అని ఒకరినొకరు బ్రతిమలాడి ఒక 20 పుస్తకాలు 10 పుస్తకాలు మరి తెచ్చుకోవడం చాలా ఇబ్బందులకరంగా ఉండేది.
కానీ ఈరోజు వర్తమానాన్ని దేవుడు మీ వేళ్ల దగ్గరికి తీసుకొచ్చేసాడు. ఈరోజు ప్రతి వ్యక్తి చేతిలో సెల్ ఫోన్ ఉన్నది. ఆల్మోస్ట్ తెలుగులో 450 పైన వర్తమానాలు తెలుగులో తర్జుమా చేయబడి ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు దానియేలుగా లాంటి మహాభక్తుడు, మహా గొప్ప ప్రవక్త, ఆయన ఈ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను గురించి ఆయన ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనతో అన్నాడు, దానియేలు నువ్వు నీ ప్రజలతో వెళ్ళిపో, ఇది నీకు సంబంధించింది కాదు, ఆ తర్వాత ఒక తరం రాబోతుంది, అది వారి కొరకు నేను దాచి ఉంచాను అన్నాడు. అంటే ఒకసారి మీరు ఊహించండి, దానియేలు లాంటి ఒక మహా గొప్ప ప్రవక్త, మహా గొప్ప ప్రవక్తకి లేకపోతే మహా గొప్ప భక్తుడికి బయలుపరచబడని విషయాలు ఈరోజు మనందరికీ బయలుపరచబడతాయి. అయితే మరి కొద్దిపాటి బయలుపడుతూనే మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలలో వారు అగ్నిగుండాన్ని జయించగలిగారు. ఈ ప్రత్యక్షత ఇంకా సంపూర్తిగా రాకముందే దానియేలు సింహాల బోనులో ప్రాణాలతో తిరిగి వచ్చాడు. అంత మాత్రమే కాదు, రాజుగారి యొక్క కళ రాజుగారు చెప్పకుండానే రాజుగారి యొక్క కళ యొక్క భావాన్ని ఆయన చెప్పగలిగాడు. అంటే మనకంటే తక్కువ వనరులతోనే వాడు గొప్ప కార్యాలు చేయగలిగారు. మనం గమనించాల్సిందని ఎప్పుడు కూడా మనకేదో కొదువుగా ఉన్నదేనని అనుకుంటున్నాం, అదే సాతానుడు మనల్ని మోసపుచ్చుతున్నాడు. ఈరోజు నిజంగా ఈ ప్రపంచంలో అంటే ఎవరైతే ఈ వర్తమానాన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తిలో దేవుడు ఒక గొప్ప శక్తిని పెట్టి ఉన్నాడు. నీలో దేవుడు ఒక గొప్ప శక్తిని పెట్టి ఉన్నాడు. ఆ సంగతిని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాము. ఇంకా వర్తమానంలోకి వచ్చిన తర్వాత కూడా దీనిని ఒక కథలాగా తీసుకుంటే ఉపయోగం ఏం లేదు. మన చిన్నపిల్లలకు చదువుకునేటప్పుడు చాలా కథలు మనం విన్నాం, నీతి కథలు విన్నారండి. ఆ కథలో మనం కథ విని మనం పెద్దవాళ్ళు అయ్యి ఆ కథలు మన పిల్లలకు చెప్పుకుంటే వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. నువ్వు ఆ కథ విన్నప్పుడు ఆ కథలో ఉన్న నీతిని నీ జీవితంలో ఎదురైనప్పుడు వాడగలిగితేనే ఆ కథ యొక్క విలువ. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏంటంటే ఒక ముసలి పులి అది బొందగుంట్లో ఉంటుంది అన్నమాట. అంటే అది ముసలిది అయిపోయింది, అది వేటాడలేకపోతుంది, దానికి బలం చాలట్లేదు, దాని పళ్ళు ఊడిపోయి ఉన్నాయి. మరి పళ్ళు ఊడిపోయినా ఆహారం కావాలి కదా. సరే, పులికి సింహాలకి రేషన్ కార్డులు ఉండవు. పులికి సింహాలకి ఏముండవండి, రేషన్ కార్డులు, ఓల్డేజ్ హోమ్లు అలాంటివి ఏమి ఉండవు. అది ఖచ్చితంగా ప్రాణం పోయే వరకు అవి పోరాడాల్సింది. కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే దాని దగ్గర మరి ఎవరిని చంపిందో ధనవంతుడు చంపుంటది. ఆ బంగారు కడియం ఒకటి దాని దగ్గర ఉందండి. ఆ కడియం పట్టుకుని ఏం చేస్తుందంటే ఇప్పుడు దారి పోయే ప్రయాణికులు పిలుస్తుందంట, ఇటు రా నాన్న బాబు, ఇటురా అమ్మాయి, ఇటు రారా అంటున్నాను. అప్పుడు అన్నాడంటే అమ్మాయి పులి అని భయపడిపోతే అప్పుడు పులి చెప్తుందండి ఏమని, అయ్యా నేను ఒకప్పుడు క్రూరములుగానే నేను వయసులో ఉన్నప్పుడు అనేక మందిని చంపి తిన్నాను, కానీ దాని వలన దేవుడు నాకు శిక్ష చేశాడు. ఇప్పుడు నేను వృద్ధుడిని అయిపోయాను, నేను నడవలేకపోతున్నాను. మరి ఇప్పుడు ఏదో ఒక రీతిగా ఈ బంగారాన్ని మంచి వ్యక్తికి దానం చేసి ఆ పుణ్యం కట్టుకోవాలని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు వాడు బంగారు కడియానికి ఆశపడి ఒక వ్యక్తి లోపలికి వెళితే ఆ పులి వాడిని చంపి తినేస్తాడు. అదొక కథ అంతే. అదేంటంటే అది ఒక కథ. ఆ కథని మనం కథలా చెప్పుకోవచ్చు. సరదా ఖాళీ అన్నప్పుడు బ్రదర్ ఏదన్నా కథ చెప్పండి అంటే ఈ కథ చెప్పొచ్చు. లేకపోతే మనం అంటే మీరు అనొచ్చు, బ్రదర్ ఈ కథ చాలా కొత్తగా ఉంది అని మనం అనుకోవచ్చు. కానీ ఈ కథని కథలాగే చెప్పుకుంటూ ఇందుట్లేని ఉపయోగం లేదు. కానీ నేను గమనించాల్సింది ఏంటంటే ఏ క్రూరమైన వ్యక్తి అయినా నీకు ఎంత బహుమానం ఇస్తానన్నా నువ్వు నమ్మొద్దు. ఎందుకంటే వాడి చేతిలో ఉన్న బహుమానం కంటే వాడి లోపల ఉన్న క్రూరత్వం అనేది అది ఎప్పుడు శాశ్వతమైంది. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో ఎవడైనా అలా ఉచితంగా నీకు ఇస్తానన్నప్పుడు ఆ కథను అర్థం చేసుకుని వాడికి దూరంగా ఉండగలిగితే ఆ కథ వినటం వల్ల నీకు ప్రయోజనం అంతే. లేక ఆ కథలో ఉపయోగం ఏంటి?
అందులో ఏదైనా పని చేస్తుందంటే ఏది పని చేయట్లేదు. అందుకే చిన్నప్పుడు ఒక మాట అనేవాళ్ళు ఏంటంటే, నేను చదువుకునేటప్పుడు ఒక మాట చెప్తా ఉండేవాడు, చదువురాని వ్యక్తి అంట వింత పశువు అనేవాడు. చదువురాని వ్యక్తి వింత పశువు అనేవాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే చదువుకున్న వ్యక్తి వికృతమైన పశువు అన్నమాట. చదువుకున్న తర్వాత ఏమన్నా మనుషులు మారారంటే, ఈ రోజు జరిగే దొంగతనాలు కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, రకరకాల మోసాలు కానివ్వండి, వీళ్ళందరూ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కదా, వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ కదా, వీళ్ళందరూ గోల్డ్ మెడలిస్టులు కాదా? అంటే చదువు ఏం చేస్తుంది, ఒక వ్యక్తిని మార్చలేకపోతుంది. కానీ ఒకప్పుడు అన్నారు చదువుకున్నవాడు వాడు మంచి సంస్కారం ఉండదు అన్నారు. కానీ అందరికీ చదువు వచ్చింది, సంస్కారం ఉందా అంటే లేదు. అంటే ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ వాక్యం మన దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ వర్తమానం మన దగ్గరికి వచ్చిన తర్వాత దీని గురించి వివరించుకోవడంతోనే, దీని గురించి ఆనందించుకోవడంతో మనం సరిపెట్టుకోకూడదు. కానీ ఈ కథలో ఉన్న నిజమైన భావాన్ని నువ్వు గుర్తించగలగాలి. ఈ వర్తమానం యొక్క మూల ఉద్దేశాన్ని నువ్వు గ్రహించగలగాలి. ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించి, ఆ గ్రహించిన సారాంశం అనేది ఏం చేయాలంటే నీ జీవితంలో అన్ని స్థలాలలో అది పని చెయ్యాలి. అది పని చేసినప్పుడు మాత్రమే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. మనందరికీ తెలుసు, ఆ 4 జీవులు, సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయి. ఒక జీవి ముఖం సింహం ముఖం, ఒక జీవి ముఖం ఎద్దు ముఖం, మరొక జీవి ముఖం మానవుని ముఖం, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. అంటే ఆ 4 జీవుల మీద దేవుని యొక్క సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద ఆయన ఆశీర్వదై ఉన్నాడు. ఓకే, కరెక్టే. కానీ అదే సమయంలో కొద్ది రోజుల క్రితం ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు మనందరం నమ్ముతాం మత్తయి సువార్త అంటే సింహము, మార్కు సువార్త అంటే ఎద్దు, లూకా సువార్త అంటే మనుషుని ముఖము, యోహాను సువార్త ఎగురుచున్న పక్షిరాజు అయినది. సరే, ఈ మధ్యలో కొంతమంది అది ఇది కాదండి, ఇది అది అని అంటున్నారు. సరే, మత్తయి అనేది సింహం కాదు మరొకటి. సరే, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, దాని గురించి ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు డిస్కషన్ మొత్తం నేను మాట్లాడుతుంది, ఎందుకంటే అది అనవసరం. ఎందుకనగా ఈరోజు వివరణలు ఎక్కువయ్యి వాస్తవం తక్కువైతే ప్రయోజనం లేదు. ఇక్కడ మనకి వివరణలు, వివాదాల కంటే నిజత్వం కావాలి. నిజత్వం మాత్రమే ఒక వ్యక్తిని నిజంగా మార్చగలదు. మారిన వ్యక్తి మాత్రమే సమాజం మీద ప్రభావాన్ని చూపగలరు. మోషే దేవుడితో గడిపాడు 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడితో కొండ మీద గడిపిన తర్వాత మోషే దిగి వస్తున్నాడంట. మోషే దిగి వస్తుంటే మోషేకి తెలియదు ఆ సంగతి. కానీ మోషే ముఖం మీద నుంచి గొప్ప ప్రకాశత, గొప్ప వెలుగు సమాజం మీదకు వెళతా ఉంది. ఆయన ముఖం ఒక గొప్ప వెలుగు, ఒక సూర్యుడి లాగా ప్రకాశిస్తుంది, లేదు ఒక నక్షత్రం వల్ల ప్రకాశిస్తుంది. ఆ సంగతి మోషేకి తెలీదు. కానీ ప్రజలు కేకలు వేస్తున్నారు, మోషే నీ ముఖం మీద నుంచి వచ్చే వెలుగుని తట్టుకోవటం మా వల్ల కాదు అంటే ఆ సంగతి మోషేకి తెలియదు. గ్రహిస్తున్నారా? ఆ సంగతి ఎవరికి తెలియదండి? మోషేకి తెలియదు. ఇక్కడ మనమేమంటున్నాం, మా మీద గొప్ప వెలుగు ఉంది, మా మీద గొప్ప వెలుగు ఉంది, మాలో గొప్ప వెలుగు ఉంది అని నువ్వు చెప్పుకోవటమే తప్ప ఆ శబ్దం అక్కడి నుంచి రావాలి. ఆ శబ్దం ఎక్కడి నుంచి రావాలి? మోషే నుండి కాదు, సమాజం నుండి రావాలి. ఈ రోజు మనం నిజంగా వధువుగా, మన నిజమైన వధువుగా మనం సంపూర్తిగా సిద్ధపడినప్పుడు, నిజమైన వధువు యొక్క స్వరూపంలోని మనం మారినప్పుడు ఖచ్చితంగా ఆ శబ్దం అవతల నుండి రావాలి. ఆ పిలుపు అక్కడి నుంచి రావాలి. గ్రహిస్తున్నారా? మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం గమనించాలి. ఎందుకనగా ఈ ప్రపంచంలో ఎన్నడూ చూడలేని ఒక అత్యున్నతమైన ప్రత్యక్షతలు కలిగిన కాలంలో మనం జీవిస్తున్నాం.
ఒక కోణంలో మనకి చాలా అవసరతలు ఉండొచ్చు, మనకి చాలా లోట్లు ఉండొచ్చు, ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యంగా మనలో ఇంకా చాలా అవసరతలు మీకు ఉన్నాయి, కాదనట్లా. కానీ అదే సమయంలో అంతకు ముందు ఏ తరములో లేని ప్రత్యక్షతల్ని, వాక్యాన్ని మనం రుజువుపరచబడిన వర్తమానం మనం కలిగి ఉన్నాం. ఈ మనం ఏది కలిగి ఉన్నామో మనం నిజంగా గ్రహించగలిగితే అప్పుడు మిగిలినవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి వర్తమానాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వాగ్దాన దేశము, ఆ దేశాన్ని వాళ్ళు ఎలా స్వతంత్రించుకున్నారంటే ప్రవక్త అన్నాడు, వాళ్ళు ప్రతి అంగుళాన్ని పోరాడి గెలిచారన్నాడు. అది ఉచితంగా ఇవ్వబడేది కాదు, అది నీకు ఉచితంగా ఇవ్వబడింది కానీ అది నేను దాన్ని ఏమంటారంటే లేజినెస్, అంటే స్వామరిపోతరంగా నీకు నోట్లో పెట్టేది కాదు. ఆయన నీకు ఏదైతే కేటాయించాడో, ఏదైతే వాగ్దానం చేశాడో, ఆయన వాగ్దానం చేసిన ప్రతి దానిని పోరాడే గెలవాలి, పోరాడే స్వాధీనం చేసుకోవాలి. కాబట్టి చివరి కాలంలో ఈ అద్భుతమైన వర్తమానాన్ని కలిగిన మనము నిజంగా ఈ వర్తమానాన్ని వాద వివాదాలకి ఒక కథలాగా తీసుకుంటున్నావా, ఒక మంచి బుర్రకట్టు విన్నట్టు వింటున్నావా, ఏదో ఒక చక్కటి ప్రత్యక్షతలు విన్నట్టు వింటున్నావా, లేకపోతే ఆయన ఎలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు, ఈ కోణంలో వెళ్ళిపోతున్నామా? నిజంగా ఈ వాక్యం మన జీవితాన్ని మార్చడానికి మనం అనుమతిస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటాడు, ఏ హిడెన్ లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో దాచబడిన జీవితము అనే వర్తమానంలో, జీవం అనే వర్తమానంలో ప్రవక్త ఏమంటాడంటే, ఆయన ఏమంటున్నాడంటే ఆ రోజుల్లో ఆయన తన గుడారములలో నివసించాడు. అండ్ టుడే హి డ్వెల్స్ ఇన్ యు యాజ్ హిస్ టబర్నకల్. అంటే ఈ రోజు ఆయన తన గుడారమైన నీలో నివసించబోతున్నాడు. ఎందుకంటే ఆయన నీలో నివసిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన గుడారము నీవే. అందులో కొత్త నిబంధనల నుంచి కట్టడాల మీద కొత్త నిబంధన ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు ఎక్కడ కూడా బిల్డింగ్ల గురించి, స్థలాల గురించి మాట్లాడలేదు. అంటే దాన్ని మాట్లాడలేదని మీరు ఇల్లు కట్టుకోవద్దు, పొలం కొనుక్కోవద్దు, చర్చి కట్టుకోవద్దు అని కాదు, అది మూర్ఖత్వం. కానీ విషయం ఏంటంటే ఇవేమి ముఖ్యం కాదు, ఇవి కాదు ముఖ్యం. ఏది ముఖ్యం? నీవే ఆయన ఆలయం అవ్వాలి, అది ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఆయన నీలో నివసించుకోరుతున్నాడు. ఆయన యేసుక్రీస్తులో నివసించాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడిగా ఆయన మరలా ఎక్కడ నివాసం ఉండాలంటే ఆయన ఒక కట్టడంలో నివాసం ఉండలేడు, ఒక మనిషిలోనే నివాసం ఉండగలడు. అయితే మనిషిలో నివాసం ఉండాలంటే ఆ మనిషి దేవుని మందిరంగా కట్టబడాలి. ప్రవక్త అంటాడు, బట్ వీ మస్ట్ మేక్ దిస్ ప్లేస్ ఎ డ్వెల్లింగ్. అంటే ఇక్కడ ఉండాలంటే ఎట్టబడతారంటే ఎట్టుంటారు. ఇప్పుడు పాస్టర్ గారు నేను వచ్చినప్పుడు ఆయన ఒక రూమ్, నాకు రెస్ట్ రూమ్ ఇచ్చాడు విశ్రాంతి తీసుకోవడానికి. మరి నాకు విశ్రాంతి తీసుకోవడానికి రూమ్ ఇచ్చినప్పుడు అది విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉండాలి. అందులోనే స్టోర్ రూమ్ పెట్టి అక్కడే ఉల్లిపాయలు కోస్తా, అక్కడే సౌండ్లు చేస్తా ఉంటే మీరు రెస్ట్ తీసుకోండి పాస్టర్ గారు, కొంచెం నిద్రపడి అని చెప్పి అక్కడ సౌండ్లు పెడతా ఉంటే దాని అర్థం ఏంటి? రెస్ట్ తీసుకోగలరు ఎవరైనా? మనం అంటే ప్రభు రానాయన రా ప్రభు నా హృదయంలోకి అంటే నువ్వు పిలిస్తే మాత్రం ఆయన వచ్చి రావాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? వచ్చి ఉండటానికి అనుకూలంగా ఉండాలి, అదొక నివాస యోగ్యంగా ఉండాలి. కొంతమంది ఉత్తమ మాటలు చెప్తారు, వచ్చే మాటలు చెప్తారు. ఒక ఆమె ఉంటుంది అనమాట, పాస్టర్ గారు విశ్వాసం దర్శించడానికి వెళ్తే ఉదయం 6 గంటలకు వెళ్ళిన భోజనం చేసేవాళ్ళని అయ్యారు. 6 గంటలకి ఏం భోజనం చేస్తారండి? సరే ఆయన భోజనానికి కూర్చున్నాడు అనుకున్నాం, ఉంటుందా ఇంట్లో? ఇప్పుడు మళ్ళీ ఆయనలో పిల్లల్ని లేపి మళ్ళీ మార్కెట్కి పంపించారు. 6 గంటలకి ఏ మార్కెట్ ఉంటుంది అంటే మాటే కదా.
కొంతమంది ఏంటండి మాటే కదా, ఎట్లాగో రావాలనుకున్నప్పుడు ఇంకా చెప్తారు, అయ్యారు రావాల్సిందే, అయ్యారు మీరు ఉండాల్సిందండి, మీకోసం అది ఉంటే ఒకటి ఇదో ఒక 100 లిస్టులు చెప్తారు. ఎందుకని వీళ్ళు తెలిసి ఎట్లాగో రాడు, వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత ఆగారు అనుకోండి, మీరు వచ్చేసారు ముఖ్యమంత్రి గారు రండి మా ఇంటికంటే మీకు అన్ని రెడీ పెట్టారంటే ఆయన రాడు కాబట్టి మనం ఏం చెప్తాం, అది 100 వంటలో ఈ పల్నాడు జిల్లాలో ఉన్న స్పెషల్స్ అన్ని చెప్పారు. ఎట్టగైనా వచ్చేది లేదు, తినేది లేదు, మనం వండేది కూడా లేదు. కానీ రానప్పుడు మనకి ఎందుకు అంటే ఇక్కడ ఈ రోజు క్రైస్తవ జీవితం ఎలా అవుతుందంటే ఏదో మాటగా చెప్పేస్తున్నారు. మాటలు చూస్తే ఎలా ఉన్నాయి, అబ్బో ఆ వ్యక్తి మాట్లాడే మాటల్ని వాడు వాడే పదాలు చూస్తే అమ్మో ఇది అసలు పరలోకంలో ఉన్నట్టే ఉంటారు, పరలోకం దేవదూతల్లాగా మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటలు చూసి మీరు ఏమనుకుంటారంటే అసలు నిజంగా ఎంత మించిన పరిస్థితులు ఉండనే ఉండను. కాబట్టి కొద్ది రోజుల తర్వాత చిన్న సమస్య బయటపడింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది అయ్యో దెయ్యాలు కూడా ఎంత భయంకరంగా ఉండవండి. మీరు ఎక్కడ పొరపాటు పడుతున్నారు, వాళ్ళ మాటలను బట్టి పొరపాటు పడుతున్నారు. అవునండి, వాళ్ళ మాటలు బట్టి మీరు ఏం చేస్తున్నారు, పొరపాటు పడుతున్నారు. కానీ అక్కడ నిజం లేదు. కానీ ఈరోజు మన దేవుని నివాస స్థలమే, మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. కానీ మనలోనే నివసించాలి అంటే మనము నివాస స్థలంగా ఉండాలి. ఆ స్థలంగా మార్చుకునే బాధ్యత ఎవరిది, మనదే. నాట్ ఎన్ అవుటర్ కోర్ట్, అవుటర్ ప్లేస్ ఆర్ ద ఫస్ట్ హోలీ. దేవుడు నిజంగా మనలో నివసించాలంటే మన బ్రతుకులు పరాకారంలో ఉన్నట్టు ఉండకూడదు. మన బ్రతుకులు పరిశుద్ధ స్థలంలో ఉంటే చాలు. ఎందుకంటే దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే దిగి వస్తాడు. ఆ శకీన మహిమ ప్రాకారంలోనికి రాదు, ఆ శకీన మహిమ పరిశుద్ధ స్థలంలోనికి రాదు. ఆ శకీన మహిమ ఎక్కడ వస్తుందంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి మాత్రమే దిగి వస్తుంది. అంటే ఈ రోజు నీ జీవితం ఎలా ఉండాలంటే ఆ అతి పరిశుద్ధ స్థలముగా మారాలి. అతి పరిశుద్ధ స్థలంగా మారితేనే ఆయన అక్కడ వస్తాడు. బట్ వి మస్ట్ లివ్ విత్ గాడ్ ఇన్ ద హోలియెస్ట్ ఆఫ్ హోలీస్. మనం అతి పరిశుద్ధ స్థలంలో దేవునితో నివసించాలి. ఏ కాన్సక్రేటెడ్ అంటే ప్రతిష్ఠించబడిన, దాచబడిన, దేవుడితో ఒంటరిగా గడిపే ప్రశాంతమైన జీవితాన్ని మనం అక్కడ కలిగి ఉండాలి. We become too excited, upset about too many things. దేవుడు ప్రశాంతత కోరుకుంటాడు. అతి పరిశుద్ధ స్థలంలో శబ్దాలు ఉండవు. అతి పరిశుద్ధ స్థలంలో శబ్దం ఉండదు. ఒకే ఒక శబ్దం ఏంటంటే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు పరిశుద్ధుడు 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 అనుకుంటే ఆ రక్తాన్ని పట్టుకుని లోపలికి వెళ్ళాలి. రెండో శబ్దం ఏంటంటే ఆయన అంగీ కింద ఆ బంగారు దానిలో పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళ యొక్క గంటల శబ్దం మాత్రమే వినబడాలి. ఈ రెండు తప్ప ఇంకేమి అక్కడ ఉండవు. ఈయన పరిశుద్ధుడు 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 అంతా ఉంటే ఆ గంటల శబ్దం వినబడాలి. ఈ రోజు ఒక విశ్వాసి దేవుడిని స్తుతిస్తూ ఉండాలి. ఆయన వరములు శబ్దం చేయాలి కానీ ఆయన ఫలాలు శబ్దం చేయాలి కానీ దాని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ స్థలములోనికి ఆ శకీన మహిమ దిగి వస్తుంది, ఆ కేతో మేఘం దిగి వస్తుంది. అయితే మనం కొద్ది విషయాలకే ఉత్సాహం నిరుత్సాహం ఉంటే శాతం ఉంటుంది. ఇలా దిగాలు పట్టుంటారు పదాలు లేకుండా అంటే అయితే ఉత్సాహం నిరుత్సాహం. అనేక విషయాలు ఇట్ షోస్ దేర్ ఇస్ సంథింగ్ ల్యాక్. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏదో కొద్దు ఉన్నదని చూపిస్తుంది. నువ్వు ప్రధానికి కేకలేసినా, ప్రధానికి నీరసపడిపోయినా నీలో ఏముంది అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది, లోపం ఉంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. The church ought to be a million miles off the road to what it is now. ప్రాబ్లం ఏమంటాడంటే ఇక్కడ
సంఘం ఇప్పుడున్న స్థానానికంటే 10 లక్షల మైళ్ళ ముందు ఉండాలి. ఇంకా లెక్క అయితే అంటే ఇంకో మాటలు చెప్పాలంటే ఉండాల్సిన స్థితికి 10 లక్షల మైళ్ళ వెనకాల ఉన్నాం. చేరవలసిన గమ్యానికి ఇంకా మనం చేరలేదు, చాలా దూరం ఉన్నాం. చాలా నేను న్యూజిలాండ్ లో నీకు వచ్చేసానంటే అడుగుతుంది ఏదో గుంటూరు దాటిన తర్వాత నలపూడి దాటిన తర్వాత దగ్గరికి వస్తున్నాం అన్నారు. కానీ అది ఇంట్లోనే కూర్చొని అయ్యారంటే వచ్చేసాం కదా, దగ్గరికి వచ్చేసామంటే. క్రైస్తవ జీవితం అట్లే కదా. ఒకసారి ఒక్క కొటేషన్ చదివి కూర్చోండి, మీకు ఇది అర్థమైతే 2-3 గంటలు అసలు మీకు లేరు. మనం ఉండాల్సిన స్థానం ఏంటి? ఎక్కడ ఉన్నాము? 2 అడుగులు 3 అడుగులు కాదంట, మిలియన్ మైల్స్. అంటే మన భాషలో చెప్పాలంటే 16 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం వెనక్కి. నువ్వు వెళ్ళాల్సిన స్థానానికి ఎంత దూరంలో ఉన్నామండి? అది 10 లక్షల మైళ్ళు అంటే 16 లక్షల కిలోమీటర్ల వెనకాల ఉండి మనం వెళ్ళిపోయిన దానికంటే ఓవర్గా చప్పట్లు పడుతున్నాం. వెళ్ళిపోయిన దానికంటే ఎక్కువ కేకలు వేసేస్తారు, వెళ్ళిపోయిన దానికంటే ఎక్కువ అరుపులు. కానీ ఉండాల్సిన స్థితిలో ఉన్నామా? నిజంగా ఈ వర్తమానం మనకు బోధించే స్థితికి మనం చేరమా లేదా అనేది పాయింట్. వేరే సంఘాలతో మనకు సంబంధం లేదండి. ఈవెన్ డినామినేషన్లే కాదు, ఈవెన్ వర్తమాన సంఘాలతో కూడా మీకు సంబంధం లేదు. మీ పని ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన కాపర్ని వెంబడిస్తూ మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను, మనం ఏ స్థితిలో ఉన్నాము. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని కృపానిధి గారు మార్చలేరు. మార్చగలరా? మార్చలేరు. ఆయనకి దేవుడు ఒక బాధ్యతను ఇచ్చాడు, అంతవరకు ఆయన నడిపిస్తాడు. కాబట్టి మీరు ఏం చేయాలి, మనం ఏం చేయాలి? నిజంగా ఈ వాక్యం మాకు బోధించే స్థితిలోనే మనం ఉన్నామా లేదని పరీక్ష చేయాలి. కానీ ఈ కొటేషన్ నిజానికి ఈ అంశానికి సంబంధించింది కాదు, కానీ ఈ కొటేషన్ మీకు అర్థం కావాలి. అందుకే నేను చెప్పాను, మనం ఉండవలసిన స్థితి కంటే ఇంకా 10 లక్షల కిలోమీటర్ల ముందు ఉండాల్సిన స్థితిలో మనం ఉన్నాం. కానీ వీఆర్ స్టిల్ బ్యాక్ డౌన్ ఇన్ ద అడల్సెంట్ ఏజ్. అయితే ఇంకా కౌమార్య స్థితిలోనే ఉన్నారు. ఇంకా కౌమార్య దశలోనే ఉన్నారు. ఫస్ట్ ఫైటింగ్ అంటే గొడవలు, పోట్లాటలు, దెబ్బలాటలు, వ్యభిచారం, లైంగిక క్రియలు. బట్ కానీ నిజానికి మనం ఎలా ఉండాల్సిన వారు ఈ స్థితికి? when we ought to be consecrated in away in the holiest of holies with God. కానీ నిజానికి ఈ సమయానికి మనం నిజంగా సంపూర్తిగా ప్రతిష్ఠించబడి అతి పరిశుద్ధ స్థలంలో దేవుడి దగ్గర దానికి ఉండవలసిన సమయంలో ఇంకా పిల్లకాయలాగా రోడ్ల మీద దెబ్బలాడుతున్నట్టే ఉంటున్నారు. ఇది 55లో చెప్పాడు బాబు. అనేక ముద్రలు బయలుపరచబడదు. అంటే ముద్రలు బయలుపరచబడక మునిపే ఆయన అంత చెప్పుకుంటే మరి ముద్రలు బయలుపరచబడిన తర్వాత ఇంకెంతగా ఉండాలి మనం? మనం చెప్పేస్తున్న ముద్రలు బయలుపరచబడి 50 ఏళ్ళు అయింది, మేఘం వచ్చి 60 ఏళ్ళు అయింది, లేదా 65 ఏళ్ళు అయింది, 62 సంవత్సరాలు అయింది, ఇన్ని నెలలు అయింది, ఇన్ని రోజులు అయిందని లెక్క ఆడుతున్నాం. కరెక్టే, కానీ నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది అది ఇంపార్టెంట్. ఎక్కడ వరకు మనం సాధించాం, ఎక్కడ వరకు మనం స్వాధీనం చేసుకున్నాం? క్రైస్తవ ఈ ఒక మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ వర్తమానం అనేది మిగిలిన వర్తమానాలు లాంటిది కాదు. ఇదేదో నేను సంతోషపెట్టి కవ్వించి నవ్వించి సరదాగా నేను ఉత్సాహంతో నింపి బయటికి పంపించేది కాదు. ఇది ఖచ్చితంగా నీ శరీర ప్రాణాత్మల్ని మార్చేది. అందులో ప్రభుత్వ వస్త్రాల గురించి, తల వెంట్రుకలు కత్తిరించుకోవడం గురించి ఎందుకంత గట్టిగా చెప్పాడు? ఎందుకంత గట్టిగా చెప్పాడు? చాలా మంది ఆయన అన్నారు, ప్రధాన గారు మీరు ఎందుకంటే ఎన్ని మాట్లాడుతున్నారు, ఎన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అన్నాడు. కానీ మాట్లాడాలి, ఎందుకంటే నువ్వు వధువుగా ఎత్తపడాలంటే ప్రతి అంశము అవసరమైనది. ఒక దైవజనుడు ఉన్నాడు, చార్లెస్ పర్కిన్స్ గారు, 18వ శతాబ్దంలో ఉన్నాడు. ఆయన అంటాడు, పెళ్లి కుమార్తె అయితే తల వెంట్రుకల నుండి
కాలి చెప్పు మీద ఉన్న డిజైన్ వారికి ముఖ్యమైంది అంటాడు. ఎందుకంటే పెళ్లి కుమార్తెలు నకస్తిక పర్యంతం పరీక్షిస్తారు జనాలు. పెళ్లి కుమార్తె వస్తుంది అనుకోండి, ఆమె తల వెంట్రుక దగ్గర నుంచి కాలి కోటి వారికి చూస్తారు. ఎక్కడ లోపం ఉండటానికి వీలు లేదు. బాగా జడేసుకుని చిరిగిపోయి చెప్పులు వేసుకొచ్చింది అనుకోండి, ఏమంటారు? చిరిగిపోయి చెప్పుల గురించి మాట్లాడతారు కానీ బాడీ జడ గురించి మాట్లాడు. ఎవరైనా అంటారు ఏమన్నా బాగా జడ ఉంది కదా చెప్పుది ఏమైందని అని అంటారా? అందరూ అంటే మనం వధువుగా ఉన్నాం కాబట్టి ప్రవక్త ఆ విషయాన్ని కూడా గద్దించాడు. ఆ విషయాలు కూడా అవసరమైతే కొన్నిసార్లు ఆ విషయాన్ని మాట్లాడటం వల్ల ఏం జరిగిందంటే ఆయన పరిచర్య యొక్క విస్తరణ తగ్గిపోయింది. ఆయన పిలిచే చాలా సంఘాల తర్వాత ఆయన పిలవటం ఆపేశాడు. మరి అంటే అది అంత ముఖ్యం కాబట్టే కదా ఆయన మాట్లాడింది. అది ముఖ్యం కాకపోతే అంత నష్టపోవాల్సిన అవసరం ఏంటి? ముఖ్యం కాబట్టి నష్టమైన దానికోసమైనా నిలబడ్డాడు. కాబట్టి నేను సహోదరులారా, ఇక్కడ దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. మోషే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు ఇక ఈ పాపత్వం దగ్గర గడిపిన కాలము చాలు. వర్తమానం అంటే మీరే అర్థం కాదండి. వర్తమానం అంటే క్రొత్త విషయాలు తెలుసుకోవటం కాదు. ఎస్, నిజంగా చెప్పాలంటే మనకి చాలా చాలా సామాన్యమైన విషయాలని మీరు అనుకునే విషయాల్లో డినామినేషన్ తలకాయ తిరిగిపోయేంత ప్రత్యక్షత లేదు. మెసేజ్లు కాదు, ఇలాంటి చాలా చిన్న విషయాలు ఉంటాయి. మన ప్రార్థన, స్వస్థతలో, ఇంకా కొన్ని విషయాల్లో అవే డినామినేషన్ లో పెద్ద డిగ్రీ చదివిన వాళ్ళకి అర్థం కాని విషయాలు. అయితే అలాంటి విషయాలు ఈరోజు మనం మాట్లాడుతున్నాం. అలాంటి విషయాలు మనం అందరం తెలుసుకున్నాం. అయితే దాంతో ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదంటే, నీకు వస్తువు ఎందుకు ఇవ్వబడిందో ఆ వస్తువు ఉపయోగించకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆ వస్తువు ఉపయోగపడాలి. ఆ వస్తువు నీకు ఉపయోగపడదు. నోవాహు వాడగట్టాడండి. నోవాహు కుటుంబం రక్షించబడింది. అందరితో పాటు నోవాహు కూడా మరణిస్తే ఇంకా వాడ వల్ల యూజ్ ఏంటి? ఆయన ప్రయాసం వల్ల ఉపయోగం ఏంటి? ఈరోజు ఈ వర్తమానాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఈ వర్తమానంతో ఇంకా లోకస్తుల వల్ల ఉంటే ఉపయోగం ఏంటి? ఇంకా డినామినేషన్ వాళ్ళ వల్ల ఉంటే ఉపయోగం ఏంటి? ఇంకా నిజంగా ఇంత విలువైన దాన్ని మనం దగ్గర పెట్టుకుని మనము ఒక ఉన్నతమైన స్థితికి ఎదగలేకపోతే ప్రయోజనం ఏంటి? ఏదో నేను నమ్మాను అంటే చాలదండి. అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. కానీ అబ్రాహాము దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ ప్రత్యక్షత అంతా ఆయన ఒక్కడిలోనే ఉంది. కానీ ఎప్పుడైతే ఆయన నమ్మింది ప్రత్యక్షపరచబడిందో అప్పుడు అది ఇతరులు ప్రకటించడానికి వీలైంది. నువ్వేదో నమ్మావు, ఆ నమ్మింది సక్సెస్ అయిన తర్వాతే సమాజం దాని గురించి మాట్లాడుతుంది. లేకపోతే మాట్లాడుతుందా? మాట్లాడు. ప్రాప్త బ్రహ్మం గారు అంటారు, ఒక వర్తమానం పేరు గుర్తులేదు కానీ, ఆయన దగ్గరికి ఒక మిషనరీ వచ్చారు. అంటే ఇతర దేశాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి ఒక దైవ సేవకుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన అంటాడంట, బ్రదర్, నేను మరి గొప్ప చదువులు చదువుకున్నాను, వేదాంతపరమైన చదువులు. నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను బోధించాను. అయితే ఒక ముస్లిం అబ్బాయితో ఆయన మాట్లాడేటప్పుడు అంట, ఆ ముస్లింతో ఆయన చెప్తూ అన్నాడంట, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోమంటే ఆయన అన్నాడంట, యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనం ఏముందండి అని అడిగాడంట. అప్పుడు ఆయన చెప్పాడంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాడు అన్నప్పుడు ఆయన అన్నాడంట, పరలోకానికి చనిపోయిన తర్వాత తీసుకెళ్ళడానికి మా ప్రవక్త కూడా తీసుకెళ్తాడు, ఆ ప్రవక్త కూడా తీసుకెళ్తాడు. మరి మీ ప్రవక్త, మీ యేసు ప్రభు అంటే ముస్లిమ్స్ యేసు ప్రభువును ప్రవక్తగా కొలుస్తారు, ప్రవక్త అంటారు అంతే. అప్పుడు కొన్ని విషయాలు అయిన తర్వాత అప్పుడు కొన్ని ఆయన అంటాడు, స్వస్థత గురించి వాటి గురించి మాట్లాడి అప్పుడు అక్కరోడు అంటాడు, ఇవన్నీ జరిగితే అప్పుడు బైబిల్ నిజమని నేను నమ్ముతాను. అప్పుడు
ప్రవక్త ఆ పాస్టర్ గారు అంటాడు, అయ్యా ఇవన్నీ చనిపోయిన తర్వాత మన పర్వాలని ప్రభు తీసుకెళ్తారంటే ఆయన అంటాడు, చనిపోయిన తర్వాత ఇచ్చే సలహాలు ఇచ్చే వీళ్ళకి అక్కర్లేదు అంటాడు, ఆయనకి నిజం కావాలి. అప్పుడు ప్రవక్త దగ్గరికి వచ్చి చెప్తాడు, బ్రదర్ నేను ఆయన సువార్త చెప్పడంలో నేను విఫలం అయ్యాను అన్నప్పుడు ప్రవక్త చెప్తాడు, ఏమంటాడంటే, బ్రదర్ ఈరోజు మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆయన మనలోనికి వచ్చి ఆయన మనలో జీవించి మనం ఎదుర్కొనే సమస్యల మీద ఆయన మనకు విజయించినప్పుడు మాత్రమే మనం ఇతరులకి ఈ కార్యాలను చెప్పగలం. కాబట్టి జగన్ గారు బొంబాయి వచ్చారు. బొంబాయి వచ్చిన తర్వాత ఆ బొంబాయిలో ఆయన గొప్ప సవాల్ చేశారు. మీ అందరికీ తెలుసు ఆయన ఆదికాండంలో ఎట్లా ఉంది, 12 యోహాను సువార్తలు ఎలా ఉంది, మత్తయి సువార్తలు ఎలా ఉంది అంటే అక్కడ ఎవరో వింటారా? మనం వింటాం. అంటే మనం క్రిస్టియన్స్ కాబట్టి, మనం ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి, మన వర్తమానాన్ని నమ్మాం కాబట్టి, ఇప్పుడు నేను బైబిల్లో కొటేషన్స్, వర్తమానంలో కొటేషన్స్ చెప్తుంటే మీరు వింటారు, కానీ బయట సమాజంలో ఎవరు. నేను ప్రవక్త ఒకటే అన్నాడు, ఒక గుడ్డివాడిని తీసుకుని, మీరు సేవించే దేవుళ్ళు ఈ వ్యక్తి కళ్ళిస్తే నేను నా భక్తిని వదిలేస్తాను, లేదు నా దేవుడు వీటిని కళ్ళిస్తే మీరు నన్ను వెంబడిస్తారా అన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ రుజువుపరచాలి. అదేం చేయాలంటే రుజువు పరచాలి. రుజువు ఎప్పుడు పరచగలం? ఆ జీవము శక్తి పుంగి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని రుజువు పరచగలం. అయితే ఆయన ఎప్పుడైతే సవాల్ చేశాడో, ఆయన ప్రార్థించాడో, ఆ గుడ్డివాడి కళ్ళు వచ్చినాయి. సుమారుగా 5 లక్షల మంది ఆ రోజు యేసు ప్రభు స్వరక్షకుడుగా కారణం ఏంటంటే ఏదైతే చెప్పబడిందో అది రుజువు పరచబడింది. అయితే ప్రవక్త జీవితంలోనైనా కాదు. ఈరోజు నిజంగా ప్రవక్త ఏదైతే మన ఎదుట మాదిరిగా పెట్టిపోయాడో అవన్నీ ఈ రోజు మనందరికీ, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక సెల్ ఫోన్ ఎవరికి అందుబాటులో ఉండేది కదా, పెద్ద పెద్ద ధనవంతులకు కూడా. అవునండి, ఇప్పుడు అందరికి అందుబాటులో వచ్చింది కదా. మరి వాక్యం అనేది, దేవుని కార్యాలు అనేది మరి ఈరోజు ప్రతి వ్యక్తికి అందుబాటులో రావాలండి. మార్పు అనేది అందరికీ వచ్చేసేయాలి. ఆ రోజంటే ఎక్కువ మందికి వాక్యం తెలియదు కాబట్టి మోషే ఒక్కడే, దానియేలు ఒక్కడే, ప్రవక్త ఒక్కడే, అలాంటి వాళ్ళే పరిశుద్ధంగా కార్యాలు చేసి జీవించారు. కానీ ఆ సత్యం ప్రతి ఒక్క వ్యక్తికి బోధించబడిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఒక చిన్న స్థాయిలో అదే ప్రభావాన్ని మనం తప్పక ఉండాలి. నువ్వు ఏదైతే విన్నావో అది నీ జీవితంలో ఒక ప్రభావాన్ని చూపించగలగాలి. అందుకే ప్రవక్త దేవుడు అంటున్నాడు, మీరు చాలు, మీరేం చేస్తారంటే మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యములకు, అరాబాలను, మన్యములను, లోయలోను, దక్షిణ దిక్కుల సముద్ర తీరంలో ఉన్న స్థలములన్నిటికీ, కనాను దేశములకు, లెబానోనుకు, మహానది యూఫ్రటీస్ వరకు వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించిందని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తరువాత వారి సంతానములకు ఇచ్చెదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకుని. అక్కడ అన్ని దేశాల దగ్గర చెప్పాడు, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలని. దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకి, ఇస్సాకి, యాకోబుకి వాగ్దానం చేశాడు, ఈ దేశాన్ని నేను మీకు ఇచ్చాను, మీ తర్వాత మీ సంతతి వారికి నేను ఈ దేశాన్ని ఇచ్చాను అన్నాడు. అంటే ఇచ్చాను అంటే అర్థం ఏంటంటే ఎన్ని ఒట్టిగా తెచ్చుకోవడానికి కుదరదు. అదే ఈరోజు క్రైస్తవ్యం ఎక్కడ విఫలం అవుతుందంటే చాలా మంది దేవుని వాక్యాన్ని, ఆ వాక్యం యొక్క ప్రత్యక్షతని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అంటే నీకు స్వస్థత కలుగుతుందంటే వెంటనే అట్లా కూర్చోగానే ఏదో మాయ జరిగినట్టుగా ఇట్లా అనగానే అయిపోద్ది అనుకుంటా. కానీ మీరు గమనించండి, దేవుడు ఇశ్రాయేలుకి దేశం ఇచ్చాడు. కానీ సరే ఎట్లా బైబిల్ స్టడీలో మీ నిదానంగా వెళ్తానంటే ఒక పాయింట్ చెప్తాను. ఈ ప్రపంచంలో అనేక దేశాలు వేరే ప్రజలు వచ్చి అక్కడ ఆక్రమించి అక్కడ స్థిరపడిపోయారు. మీరు చరిత్రలో కానీ వెళ్తే ప్రపంచ చరిత్రలో అనేక దేశాలు, ఈవెన్ మన దేశంలో కూడా 6 ఇరాన్ నుంచి ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ పడిపోయి అసలు వాళ్లే ఈ భూమి మీద పుట్టిన మొదలుగా స్థిరపడిపోయారు. అట్లా ప్రపంచంలో అనేక దేశాలు అలాగే ఉంది.
కానీ ఇస్రాయేల్ దేశం మాత్రమే ఇంతవరకు వేరే వాడు ఎవరు అందుట్లో ఉండలేకపోతున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని అనేక మంది దాడి చేశారు, స్వాధీనం చేసుకున్నారు, కానీ వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు ఉండిపోలేకపోయారు ఇజ్రాయెల్ దేశం. ఎందుకంటే దేవుడు ఆ భూమిని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కాకుండా ఎవరైనా అడుగు పెడితే అది పంట కూడా పండదు. అందరూ పోవటానికి అదే కారణం. పంటలో అందుకే మీరు బయట చదివేటప్పుడు కూడా ఇస్రాయేల్ పంట పండించిన తర్వాత శత్రువులు రావడమే కానీ వాళ్ళు వచ్చి పంట పండించినట్టు ఎక్కడ ఉంది, వాళ్ళు ఆక్రమించినట్టు ఎక్కడ ఉండదు. ఎందుకని ఆ భూమికి తెలుసు దాని వారసు ఇస్రాయేల్ మాత్రమే. ఇస్రాయేల్ అడుగు పెడితే ఇస్రాయేల్ లేకపోతే అది ఏడాలి. మళ్ళీ ఇస్రాయేల్ అడుగు పెట్టారా అది సస్యశ్యామలంగా మారిపోతుంది. అంటే అక్కడ సస్యశ్యామలం అక్కడ లేదు. యేసు బైబిల్ ఏం చెప్తుందంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు. ఒక రబ్బీ ఏమంటాడంటే ఆ దేశంలోకి వెళ్ళి మీరు పాలు తేనెలు ప్రవహించేటట్టు చేయాలంటాడు. అంటే ఒక నిజ క్రైస్తవుడు ఏంటంటే చీకట్లోకి వెళ్ళి వెలుగును ప్రకాశింప చేయాలి. వెలుగులో ఇక్కడ వెలుగు లేదంటే కాదు, ఎందుకంటే నువ్వే ఆ వెలుగై ఉన్నావు. ఆ వెలుగు ఆ చీకటి స్థలానికి వెళ్ళినప్పుడు ఆ చీకటిలో ఒక స్థలాన్ని వెలుగుగా మార్చాల్సిన బాధ్యత నీదే. ఒక మరణకరమైన స్థలానికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ మరణకరమైన స్థలాన్ని జీవమునిచ్చే స్థలంగా మార్చవలసినైతే నీదే. ఎందుకంటే ఆ జీవం నీలోనే ఉన్నది. కాబట్టి ఆధునిక ఇశ్రాయేల్ యొక్క చరిత్ర మీద చదివితే ఆ కొన్ని పిక్చర్స్ తర్వాత మీ పాస్టర్ గా రాస్తారంటే నా దగ్గర నోట్స్ అట్లా లేవు, అంటే నేను పెద్దగా వాడను. కానీ అక్కడ చూస్తే ఇశ్రాయేల్ వచ్చినప్పుడు అదంతా ఒట్టి భూమిగా ఉంటుంది, బూడిద దెబ్బలుగా ఉంటాయి. కానీ వాటి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ భూమి చూస్తే మన దేశం కంటే కూడా సస్యశ్యామలంగా కనపడుతుంది. కారణం ఏంటంటే ఆ ఆశీర్వాదం భూమిలో లేదు, వాడలో ఉంది. ఈరోజు వధువులో ఉన్న గొప్పతనం అది. ఆ రోజు ఆత్మీయ ఆ శరీర సంబంధమైన ఇశ్రాయేలులో ఆశీర్వాదం ఉంటే ఈ రోజు ఆత్మ సంబంధమైన వధువులో ఆశీర్వాదం అవుతుంది. ఆశీర్వాదం లేని స్థలాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చాలి. దాన్ని మనం స్వాధీనపరుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రవక్త అంటాడు నిత్యము పాల్చు ఆ బండ నుండి నిత్యము పాల్చున్న జలములు అని వర్తమానంలో ప్రవక్త ఏమంటారంటే అని మాట్లాడుతుంటే 72వ పారాగ్రాఫ్ లో బట్ సమ్ డే when the scripture is fulfilled our spirits will be released from God will pick up the soul and the soul to the body. అక్కడ ప్రవక్త చనిపోయి దేవుడి సన్నిధికి ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ప్రవక్త ఏమంటారంటే మనకంటే ముందుగా చనిపోయిన వారు ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నారు. అయితే ఒక రోజున వాక్యం అంతా నెరవేర్చబడిన తర్వాత దేవుడు ఆ ఆత్మని మనలో విడిచిపెట్టినప్పుడు ఆ ఆత్మ వచ్చి మన ప్రాణం వచ్చి శరీరాన్ని తిరిగి తీసుకువెళ్తుంది. అండ్ ద పవర్ దట్ విల్ రైజ్ us up is the right us in now. ఒకవేళ ఆ ప్రభువు అక్కడ ఆలస్యమైనట్లయితే మనం ఒకవేళ మరణాన్ని రుచి చూడవలసి వస్తే ఆయన వచ్చినప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారి మొదట లేతురు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆ రోజు అడగ శక్తి? ఆ శక్తి ఆ రోజు రావట్లా, ఆల్రెడీ ఇప్పుడే ఉంది. అంటే మరణమును జయించే శక్తి ఇప్పుడు నీలో ఉంటేనే, అలా ఉంటే మరణించిన వాడు మాత్రమే ఆ రోజు తిరిగి లేస్తాడు. ఆ శక్తి ఆ రోజు రావట్లా. ఇప్పుడు మనం గ్రహించాలి. సమాజం ఎప్పుడు మనల్ని మన ప్రాంతాన్ని బట్టో, కులాన్ని బట్టో, చదువును బట్టో, రంగును బట్టో నువ్వు తక్కువ వాడు అని చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావు అనే ప్రత్యక్ష సంపూర్తిగా రావాలి. ఇప్పుడు మీ పాస్టర్ గారికి ఇంగ్లీష్ బాగానే వస్తుంది, మీ పాస్టర్ గారికి అసలు ఇంగ్లీష్ రాదనుకోండి, నేను వచ్చేటప్పుడు మీకు ఇంగ్లీష్ వస్తే బాగుండేటండి, సత్యం తెలిసేది ఇంకా లోతుగా తెలుసుకునేవాడు, ఇంకా మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి నేర్చుకోవాలి అంటా ఉన్నాను అనుకోండి, మీకేమనిపిస్తుంది? అయ్యో మాకు ఇంగ్లీష్ రాదు కదా, మేము వెనకాల విడవపడతామేమో,
అని అనిపిస్తుంది కదా. అంటే నేను మిమ్మల్ని మీ లోపాన్ని ఎత్తి చూపిన ప్రతిసారి మీరు మరింతగా కృంగిపోతారు. అవునా? మీ అందుకనే సాతానుడు ఎప్పుడు కూడా మీ లోపాలను చూపిస్తా ఉంటాడు, మీ బలహీనతను చూపిస్తా ఉంటాడు. అందుకే సాతానుడి ద్వారా ప్రేరేపించబడిన వాళ్ళు కూడా వాడు ఎప్పుడు మీ బలహీనతను ఎత్తి చూపెడతారు. అందుకే పెద్దోళ్ళు అంటే చుట్టాలు పక్కాలు ఊర్లో జనాలు అంటారు కదా, ఆ పిల్లవాడిని ఎందుకు అంటే ఆ పిల్లోడిని కదా ఎదగనీయకుండా చేయాలంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారే, నీ ముక్కు గద్ద ముక్కు కాదు, దేని ముక్కు చూసి ఉంచుకుంటా అంటే వాడి జనాలకు రాలేదు. వాళ్ళు ఏమవుతారు, అలాంటి మాటలు వింటా ఉన్న వాళ్ళు ఏమైపోతారండి. ఒకవేళ దేవుడు ఆ వ్యక్తిని ఒక పిల్లవాడు ఈ అబ్బాయి ఉన్నాడు, దేవుడు ఆయన ఒక సేవకుడిగా వాడుకోవాలనుకుంటున్నాడు. సేవకుడు అన్నప్పుడు 100 మందితో మాట్లాడగలరు, ప్రేమించే వాళ్ళతో మాట్లాడాలి, శత్రువులతో మాట్లాడాలి, అందరితో సమంజసంగా మాట్లాడి బయటికి రాగలగాలి. ఇప్పుడు అలాంటి వ్యక్తితో అది నీ మాట్లాడితే గాడిదలు కష్టపెట్టి ఉంటుందా, నీ వాయిస్ నువ్వు నవ్వితే తోడేలాగా ఉంటుందా అని చిన్నప్పటి నుంచి అన్న మాటలు అలాంటివి ఉన్నాయి అనుకోండి, ఆ వ్యక్తి కృంగిపోతాడు. తర్వాత దేవుడితో కార్యం చేసి ఆ వ్యక్తిని పైకి తీస్తాడు, అది వేరే విషయం. కానీ అప్పటిలాగా సాతానుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని కృంగలేస్తాడు. వాడి శక్తిని వాడిని గుర్తింపు రానివ్వట్లేదు. ఇప్పుడు వర్తమానంలో స్త్రీలు బోధించకూడదు అనేసరికి కొన్ని వస్త్రధారణ గురించి పురుషులు చెప్పేదానికంటే స్త్రీలు చెప్పి ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి ప్రవక్త స్త్రీ ద్వేషి అయినా స్త్రీ దేశి, తర్వాత క్రైస్తవీయ స్త్రీలను అడగదొక్కుతుంది అని అంటారు. కానీ నిజంగా సంపూర్ణంగా వాక్యానికి లోబడి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా నిజంగా వాక్యానికి లోబడిన స్థితికి వస్తే అసలు స్త్రీకి ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదప్పుడు తెలుసుకుంటారు. కానీ సాతానుడు ఏం చేస్తాడు, అసలైన గ్రహింపుని చిత్రాన్ని నీకు రానివ్వట్లేదు. ఏమంటున్నాడు, నువ్వు బాధలు మనకి ఎప్పుడో దేవుడు ఇస్తాడు. అబ్రహాంకు 25 ఏళ్ల తర్వాత ఇచ్చాడు, అబ్రహాంకు 25 ఏళ్ల తర్వాత ఇచ్చాడు, నీకు 25 ఏళ్లకు ముందే ఇచ్చాడు. నువ్వు అబ్రహాం పోరాడు వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనం మాట్లాడితే అబ్రహాం నడిచేటంటే ఇప్పుడు నడిచేంత కుదరదు. ఇప్పుడు కార్లు వచ్చినాయి, విమానాలు వచ్చినాయి. అబ్రహాంకి లేక ఇశ్రాయేలీయులు ఆ కోరి యొక్క రక్తం కింద పోరాడారు. ఇప్పుడు మనం పోరాడేది యేసుక్రీస్తు యొక్క రక్తం కింద పోరాడుతున్నాం. మరి ఆడతో పోలిస్తే ఎట్లాగా? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడో జరుగుతుందో చూపిస్తాడు. ఒకటి జరగగా నిరూపిస్తాడు. ఆయన చెప్తాడు, నువ్వు నమ్మేవా అక్కడితో అయిపోద్ది. లేదు నువ్వు నమ్మేవా, వాడు అంటే ఈ రోజు కాదు కదా, వచ్చే సంవత్సరం, అవతల వచ్చే సంవత్సరం, ఇంకెప్పుడో జరుగుతుంది, ఇప్పుడే కాదులే అంటాడు. ఆయన మార్పు ఈ రోజే జరగాలి. ఎందుకంటే నువ్వు యేసు ఆ రోజు ఆ దేవుని పూర్వం రాగానే మృతులు సజీవులుగా లేపే ఆ శక్తి పైనుంచి రావట్లా, ఆల్రెడీ ఎముకల్లో నిశ్చితమైనది. అది ఇప్పుడే ఉంది. నేను అండ్ ద పవర్ దట్ విల్ రైజ్ us up is right in us now. ఇది తెలుసుకోవాలి, మనం ఇది గ్రహించాలి. ఇప్పుడు రేషన్ బండి అయినా మీ షాప్ మీ ఇంటి దగ్గర పెట్టి ఇళ్ల పక్కన వస్తుంది కదా. ఇప్పుడు రేషన్ బండి ఇక్కడ దాకా వచ్చి పాస్ గారు మీకు ఎల్లుండి ఎత్తామని వెళ్ళిపోతుంటే ఏమంటారు మీరు? ఇక్కడ దాకా వచ్చే ఎల్లుండి ఏమైనా మర్యాద పోసి అంటారా? చెప్పండి, అంటారా? బండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పొయ్యేలా కర్లేదా? అంతే. దేవుడు ఈ రోజు అన్ని నీకు అందుబాటులో పెట్టాడు. దేవుడు తన రక్తాన్ని కాచాడు, తన ప్రవర్తన పంపించాడు, వర్తమానం నీకు బయలుపరిచాడు, ఆ శక్తిని నీలో ఉంచాడు. నువ్వు ఇంకేదో భవిష్యత్తులో డేట్ చూసి ఎందుకు ఆశపడుతున్నావు? ఏ కార్యాన్ని చేయాలన్నా ఆయన చేయడానికి సమర్థుడే. దాన్ని ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలి. స్వస్థత నీదే, దాన్ని స్వాధీనం చేసుకోవాలి.
ఆయన జయించే శక్తిని ఆయన నీకు ఇచ్చాడు. ఏ రోజు కూడా దేవుడు మనకు అప్పచెప్పిన పని చేయడానికి ఫలానా కార్యం ఆటంకము అని చెప్పావంటే నువ్వు దురదృష్టవంతుడు. అది అలా చేస్తామంటే వాక్యం నీకు అర్థం కాదు. ఒకసారి ఒక పని ఉంది, అదేంటో నేను పూర్తిగా వివరించలేదు కానీ ఒక పని కొన్ని ఆటంకాల వల్ల 2 years నుంచి దాన్ని నేను పెండింగ్ పెట్టాను. 2 years నుంచి పెండింగ్ పెట్టిన తర్వాత కొన్ని రోజుల క్రితం ఎట్లాగే ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు, వేరే పాస్టర్ గారు ప్రసంగం, నేను కాదులేండి, ఆ ప్రసంగం అయిన తర్వాత ఆయన మాట సందర్భంలో జాషా గారు ఆ పలానా పని మీరు అలా చేయాల్సిందని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, చెయ్యాలి కదండి, కరెక్టే చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ ఈ పలానా పనులు నాకు అడ్డంగా ఉన్నాయి, ఈ ఆటంకాల వల్ల నేను అది చేయలే పనులు చూస్తాను, నేను నెక్స్ట్ ఇయర్ కానీ అవతల సంవత్సరం కానీ చేస్తానండి, ఈ ఆటంకం కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతాను. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, చూడండి జాషా గారు, నువ్వు చెయ్యాలనుకుంటే ఏ ఆటంకం నేను ఆపు. నువ్వు ఆటంకం అని అనుకున్నప్పుడు నువ్వు అనుకుని ఆగిపోతావు కాదు, అది ఆటంకం అయినప్పుడు నువ్వు ఫ్రెండ్స్ తో చెప్పాలి. లేకపోతే ఇంకొక దాని నుంచి జయించగలిగిన విధానం తెలిసిన దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి. లేకపోతే ఈ ఆటంకం నేను ఆగిపోయేది ఎందుకు కారణం నువ్వు ఇంకొకరిని అడగాలి. అంతే తప్ప వచ్చే సంవత్సరం చేస్తారు, ఎవరితో వచ్చే సంవత్సరం చేస్తారంటే 2 సంవత్సరాల నుంచి చేయను, వచ్చే సంవత్సరం ఏం చేస్తాను చేయగలరా? ఆల్రెడీ 2 years చేయలేకపోయారు, ఇప్పుడు 2 years కి చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఆయన కొన్ని విధానం చెప్పాడు, ఇట్లా చేస్తాడు అంతే. అది చాలా సులువుగా అనిపించింది. అంటే ఆ ప్రత్యక్షత నీకు రావాలి, అదే కావాల్సింది. ఈ వాక్యం నీకు ఇచ్చింది ఏంటంటే ఆ ప్రత్యక్షత ఇచ్చింది. ఈ వర్తమానం ఏమి ఇచ్చిందంటే ప్రత్యక్షత ఇచ్చింది. మీరు ఒక విషయం గమనించండి, ఈ వర్తమానంలో ఏ సేవకుడికి ఎవరు డబ్బులు కానుకలు, అవునండి, ఎవరికి హెల్ప్ ఉండదు, ఎక్కడి నుంచి పై నుంచి ఎవరికి డబ్బులు రావు. మీరేదో వస్తుంది అనుకున్నా అదంతా భ్రమే. కానీ మీరు గమనిస్తే పెద్ద పెద్ద హెల్ప్లు పొందే సంస్థల కంటే కూడా బలంగా ఉన్నాయి మన మెసేజ్. అవును కదా, కృపానిధి గారిని చూస్తే బయట 12 డెనామినేషన్లు అనుకుంటారు, పెద్దగా భారీగా వచ్చే తప్పెట్ట కావడాల కాదు. కానీ విషయం ఏంటంటే ఇది డబ్బును బట్టో దేని బట్టో కాదు, వాక్య ప్రత్యక్షత అనేది బయలుపరచబడినప్పుడు మిగిలినవన్నీ అవే కాలేదు. కాబట్టి ఇప్పుడు మీరేం కలిగి ఉన్నారు, ఇప్పుడే మీరే ఏముంది, బహుశా మీ ఇంట్లో ఫ్యాన్ వెళ్ళిపోయిండొచ్చు, లేదా మీ ఇంట్లో ఫ్యానే లేకపోవచ్చు, ఏసీ లేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం ఉంది, మీరేంటంటే మరణం నుంచి బ్రతికించగలిగిన శక్తి ఆల్రెడీ మీలో. కానీ నువ్వు లేని వాటి మీద దృష్టి పెట్టి ఉన్న వాటికి పని చేయకుండా ఆపేస్తాను. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఉన్న దానిని కార్యరంగంలో తీసుకురావడానికి మనం ఉపయోగపడాలి. అండ్ ద పవర్ దట్ విల్ రైజ్ us up is right in us now. ఆ రోజు మనం పైకి లేపే శక్తి ఇప్పుడే మనలో ఉంది. We are now in heavenly places. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? పెద్ద పొరపాటులో కాదు, క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో కూర్చుండి ఉన్నాము. We are now in the power of the resurrection. ఇప్పుడు మనము పునరుత్థానపు శక్తిని కలిగి ఉన్నాము. అప్పుడే ఉన్న మనం, if there wasn't a law to the sons and daughters of God, will create them a world out here and go live a private life in it. ప్రవక్త ఏమంటాడంటే, ఈ రోజు దేవుని కుమారులు కుమార్తెలు ఎంత శక్తి కలిగి ఉన్నారంటే, కావాలంటే వాళ్ళే ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించుకుని ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి వ్యక్తిగతంగా బ్రతకగలరు. అంత శక్తి ఎంతమందికి ఉంది? ఎంత చర్చ కట్టాలంటే మా అందరూ సహకారం కావాలి, అవును కదా?
అసలు మీరు ఏ పాస్టర్ అయినా చూడండి, 10 మంది విశ్వాసాలు ఉన్న పాస్టర్ అయినా చూడండి, 10 లక్షల మంది ఉన్న విశ్వాసాలు ఉన్న పాస్టర్ గారిని అయినా చూడండి, వాళ్ళు ఏమంటారు, అమ్మ మీరు అందరూ సహకరించాలంట. నేను ప్రవక్త ఏమంటాడంటే, ఇక్కడ ప్రపంచాన్ని సృష్టించే శక్తి ఒక్కొక్కడికి వచ్చింది. ఇక్కడ అందరూ సహకారం అక్కర్లా, కానీ దానికి చెయ్యాలంటే ఒక నియమం ఉంది. ఆ ఒక నియమమే మనల్ని అడ్డగిస్తుంది. కానీ శక్తి మీద ఉంటుంది, శక్తి మీద ఉంటుంది. ఈ చర్చలో ఉన్న ప్రతి పనిముట్ని పనిచేసే కరెంటు ఆ బయట ఉంది, కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మధ్యలో ఒక సన్న ఫ్యూజ్ అనేది ఉంటుంది. ఆ ఫ్యూజ్ దాటితేనే ఆ పవర్ ఇందులోకి వస్తుంది. ఇప్పుడు దేవుడిలో సర్వశక్తి ఉంది, ఆ సర్వశక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ వర్తమానం ద్వారా దేవుడు ఆ శక్తిని అంతటి మనకు బయటపరిచాడు. అయితే ఇప్పుడు ఒకే ఒక నియమం అడ్డంగా ఉంది. ఆ నియమాన్ని విజయవంతంగా సాధిస్తే నువ్వు మరొక ప్రపంచాన్ని సృష్టించగలవు. నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చగలవు. సమాజం అనుకున్న స్థితిలో మనం ఉండాల్సిన అవసరం లేదు. ఈ మార్చడానికి ముందు రైల్వే గేట్ వస్తుంది కదా, దాని పక్కన ఏదో ఊరు ఉంటుంది, రెండు చింతలు అనుకుంటా. రెండు చింతల్లో మేము ఫస్ట్ టైం అనమాట రావడం. మా పాస్టర్ గారు పిలిచారు, అక్కడ జాన్సన్ గారు ఉండేవాడు. ఆయన చాలా సంవత్సరాల క్రితం జరిగింది, 18-15 ఏళ్ళ క్రితం జరిగింది. ఆయన అడ్రస్ చెప్పాడు. సార్ నేను పాస్టర్ జయకుమార్ గారు ఇద్దరం వచ్చామన్నమాట. వెళ్ళేసరి బాగా రాత్రి అయిపోయింది, 9:30, 10:30, 11 ఎంతో అయిందో తెలీదు. ఆ టైంలోకి వెళ్ళాం. అది వేసవకాలం. అసలు మేము జనరల్ పుస్తకాలు చదువుకునేది ఏంటంటే పల్నాడు ప్రాంతం నీటి అద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతం అని చదువుకున్నాం. నీటి సౌకర్యాలు అసలు ఉండవు, పండవని చదువుకున్నాం. కానీ వేసవకాలం వెళ్ళాము. సరే పాస్టర్ గారు బయట ఏదో వేప చెట్టు ఉంటే వేప చెట్టు కింద మంచాలు వేసాడు. పొద్దున్న లేచి చూస్తే అంత పచ్చగా ఉంది, అంత పచ్చగా వరి దాడవ వేసారన్నమాట. దాడవ బాగా ఎదుగుతుంది. సడన్ గా ఏం పాస్టర్ ఈ పల్లవాడు దాడవ ఏంటి, అది ఇక్కడ నీళ్లే ఉండవని చదివితే అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వస్తుంది అంటాడు. అంటే నీళ్ళు నిలవేసినప్పుడు కొంత వాటర్ పక్కకి జరుగుతుంది. ఆ వాటర్ ఇప్పుడు ఆ ఊరికి వస్తున్నారు. జనరల్ గా జనాలు ఏమనుకుంటారంటే పల్నాడు నీటి అద్దడే కరెక్టే, కానీ అదే సమయంలో అక్కడ ప్రాజెక్ట్ ఉండటం వల్ల ఎవరికి తెలియకుండా కొన్ని ఊళ్ళు మాత్రం సస్యశ్యామలకి 24 గంటలు బతుకుతాడు. ఈరోజు ప్రతి విశ్వాస జీవితం ఏంటంటే ఈ వర్తమానం అనేది ఒక ప్రాజెక్ట్ పక్కన నాటబడిన మొక్కలు. సకల శక్తులు మధ్యలో ఉన్నావు. ఎండిపోయే కాలంలో కూడా నువ్వు పచ్చగా ఉంటావు. అంత మరణం నిండిన సమయంలో కూడా నువ్వు జీవంతో ఉపుకుతా ఉంటావు. లోకమంతా అంతర్కాలంలో ఉన్నప్పుడు నువ్వు వెలుగులు కలిగి ఉంటావు. కారణం ఎందుకంటే నీ పక్కన సర్వశక్తుడైన దేవుడు వచ్చి ఉన్నాడు. దూరం నుండి వాళ్ళు ఒకటం ఎత్తొచ్చు, దగ్గరికి వచ్చిన తర్వాత మరొక ప్రపంచాన్ని నీ జీవితంలో చూస్తా. ఎందుకంటే ఆ శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. You have the power in you to do it. దాన్ని చేయగలిగే శక్తి నీలోనే ఉన్నది. If you have got a shadow of the power of God in you, you got power to do it. God is omnipotent. ఇక్కడ ప్రాప్తి ఏమంటున్నారంటే దేవుని శక్తి యొక్క నీడ అయినా నీ మీద పనిచేయాలి. శక్తి ఉన్నట్టు అంటే తెలుగులో సరిగ్గా రాలని నేను చాలా జాగ్రత్త చెప్తాను. ఇప్పుడు దేవుని శక్తిలో కొంత భాగం కావాలంటాం మనం, ఒక 10%, 2%. ఎలీషా అన్నాడు, ప్రభు అంత ఎలియాని అడిగారు, 2 పాళ్ళు నాకు అధికంగా ఇవ్వాలి అన్నాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రభు పర్లోకంలో ఒక మూల ఇవ్వు ప్రభు, ఆ రాజ్యంలో ఒక చోట కూర్చొని ప్రభు అని మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ప్రాప్తి ఏమంటాడంటే ఆ శక్తిలో 1% కాదు కదా, ఆ శక్తి యొక్క నీడని మీద పడతా ఉన్న చాలు ఆ నీడ కూడా అంత శక్తిని కలిగి ఉంటుందంట. ఎంత శక్తిని?
మరో ప్రపంచాన్ని సృష్టించగలిగినంత శక్తిని. నిజంగా వర్తమానంలో ఈ విషయాలు మనం చూస్తున్నాం, పాటిస్తున్నాం అనేది మనం గమనించాలి. ఎంత గొప్ప విషయం అండి. ఆ దేవుని శక్తి యొక్క నీడ నీలో ఉంటారు. If you have got a shadow of the power of God in you, you got power to do it. శక్తులు 1% కాదు, ఎన్నిసార్లు 2% అక్కడ 200% మీకు అక్కర్లేదండి. దాని నీడ పడిన చాలు ప్రపంచాన్ని సృష్టించే శక్తిని కలిగినాం. ఎందుకంటే దేవుని నీడ కూడా సర్వశక్తి కలిగింది. వాట్ అయింది? నా భావాన్ని మీరు గ్రహించారా? నేను అర్థం చేసుకున్నా, నిదానికి అర్థం చేసుకున్నా. వాక్యం మీరు ఎప్పుడు విన్నా, వర్తమానాన్ని మీరు ఎప్పుడు చదివినా, బైబిల్ మీరు ఎప్పుడు చదివినా అర్థం చేసుకోండి. ఫస్ట్ గ్రహించండి. ప్రవక్త అంటాడు సి అంటే చూసారా, చూసారా, అక్కడ చూసారా అంటే కళ్ళు పెట్టి చూసారని కాదు, అది మీకు అర్థమైందా, గ్రహించారా అని దానికి రావాలి. ఇది చూసారా కూడా ఓచపడతాం కొంతమంది, అంటే వాళ్ళు కూడా ప్రవక్తలా కావాలని చూసారా అంటే ఒకడు ఓతపదంగా వాడితే తప్పలేదు, కానీ అందరూ ఓతపదంగా వాడితే ఒట్టి పదం. అందుకే బయట చెప్తుంది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించుకో. ఎక్కడో అక్కడ మాట్లాడమాకండి. ఇప్పుడు మీరు జేబులో డబ్బులు ఎక్కడికి పక్కన తీసి చూస్తా ఉంటారా? చూస్తారా? చూడు. ఒకవేళ మీరు 50 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనుకోండి, మొత్తం కాగితాలన్నీ తీసేసి లోపల 5,000 తీసేసి చూపిస్తారా? చూపించారు. డబ్బుని ఎంత జాగ్రత్త పడాలో మీకు తెలుసు, కానీ మాటలు మాత్రం అందుకే పని విఫలం అవుతున్నాం. డబ్బు కంటే విలువైన మాట. అందుకే పూర్వకాలం వాళ్ళు మాట బాగొడదని డబ్బులను పోగొట్టుకునేవాడు. మనవాళ్ళు ఏంటంటే మాట ఏంటో ఇన్ని మాటలని చెప్తాం. వాడు 100 రూపాయలకి ఎంతమందినైనా ఉంచేస్తారు. ఈరోజు ఒకప్పుడు మాటకు 100 ఎకరాలు అమ్మేశారు మన పెద్దలు. అందుకే వాళ్ళ మాటకు సూర్య చంద్రులు లాగారు. నీ మాట సూర్య చంద్రులు ఆగదు. ఎందుకంటే నువ్వు నిమిషానికి ఒక మాట చెప్తా ఉంటావు. నువ్వు ఎక్కడ చెప్పినప్పుడు ఈ భూమి ఏంటుంది, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఉండే ఈ భూమి. 10 సార్లు ఒక మనిషికి 10 రకాలు చెప్తే తర్వాత నువ్వు ఏం చెప్పినాడు చేయండి. ఎందుకు చేయడు? వాడికి అర్థం కాదు. నువ్వు గంటగా మాట చెప్తావు స్వామి, ఏం చేయాలి అంటాడు. భూమి సూర్యుడు చంద్రుడు కూడా అట్టాగే అండి మనుషులు. మీరు బాబు క్రైస్తవులు గుళ్ళో ఒక రకంగా మాట్లాడతారు, పాస్టర్ గారు పడితే ఒక రకంగా మాట్లాడతారు, విశ్వాసం దగ్గర మాట్లాడతారు, బయటికి వెళ్ళాక ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, అందుకే సైలెంట్ గా అర్థమైందా? జాగ్రత్తగా గమనించాలి. See what I mean, నా భావాన్ని గమనించాలి. The power that's in you will make. నీలో ఉన్న శక్తి దాన్ని చేస్తుంది. You could speak a word into existence and go live on it. నువ్వు వెళ్ళి ఒక మాట పలికిన ఒక ప్రపంచాన్ని సృష్టించి వెళ్ళి అందులో జీవించగలవు. హల్లెలూయా. There you are. నీ స్థానం. That's what power is in the church now. ఆ శక్తి ఇప్పుడు సంఘంలో ఉన్నట్టు ఇప్పుడు ఉంది. మరి వాడుతున్నాను ఆ శక్తిని, వాడలేకపోతున్నాం. బట్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఏ లా. ఆ శక్తి ఉంటే సరిపోదు, దాంట్లో ఒక నియమం కావాలి. మైక్ కరెంట్ తోనే పనిచేస్తుంది, ఫ్యాన్ కరెంట్ తోనే పనిచేస్తుంది, లైట్ కరెంట్ తోనే పనిచేస్తుంది. ఆయన కానీ అన్ని ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గాలి రావాలనుకోండి, మైకులు లైట్లు ఉంటే పనిచేయదు, కరెంటే ఇచ్చేది గాలిని. కానీ ఆ గాలి రావాలి అంటే దానిని ప్రదర్శించగలిగిన ఒక పనిముట్టు కావాలి అక్కడ. కాబట్టి దేవుడు బ్రహ్మాండంతో చిన్నప్పటి నుంచి ఏం మాట్లాడాడంటే, నువ్వు పొగ త్రాగవద్దు, మద్యం త్రాగవద్దు, ఏం చేతనైనా నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దు. ఎందుకంటే నువ్వు పెరిగి పెద్దవాడైన తర్వాత నువ్వు చేయవలసిన పని ఒకటి ఉన్నది. ఆయన హెచ్చరించాడు. అయితే ఈ అమృత జీవితంలో వాళ్ళ నాన్నగారు తిట్టే తిట్లు బట్టి ఆయన మందు తాగాలనుకున్నాడు.
ఆయన గర్ల్ ఫ్రెండ్ ఆయన అసహించుకున్న దాన్ని బట్టి ఆయన సిగరెట్ తాగాలనుకున్నాడు. కానీ దేవుడు ఆ సుడిగాలిని పంపించి ఆ పని చేయలేకుండా అడ్డగించాడు. అంటే ఆ 7 ముద్రల్ని బయటపరచాలి. అంటే పరిచిన వాడు దేవుడే. ప్రణాళిక మన సహోదరులు అందరూ సమానులే. నువ్వేం తీసుకొస్తావా 7 ముద్రలు? చెప్పండి. ఇప్పుడు కండక్టర్ గారు డ్రైవర్ గారు ఇద్దరు ఆర్టీసీ ఎంప్లాయీ, ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగస్తులు. అట్లా కండక్టర్ గారు నేను నడుపుతానంటే బస్సు అంటే దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. కానీ శక్తిని ప్రదర్శించే వస్తువులుగా మనం మారాలి. పాత్రలుగా, అయోగ్యమైన పాత్రలుగా మనం మారాలి. అదే నియమం. ఈ వర్తమానం చెప్పేది అదే. కాబట్టి ఒక నియమం ఉంది. అండ్ దట్ లా ఇస్ నాట్ కీపింగ్ ఎ బంచ్ ఆఫ్ కమాండ్మెంట్స్. ఆ నియమం ఏంటంటే కొన్ని ఆజ్ఞలు పాటించడం కాదు. ఇట్స్ ఎ లా ఆఫ్ ఫెయిత్, విశ్వాస నియమము. Jesus said, all things are possible to them that will. విశ్వసించిన వారి సమస్తము సాధ్యమని యేసు ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి and if you can believe it, whatever God will lead your soul to believe, that is yours. దేవుని ఆత్మ నిన్ను ఏ విషయంలో నడిపిస్తాడో అవి నీదే పొందబడినట్టే. నువ్వు దేవుని ఆత్మ ప్రకారంగా నడిపించబడుతున్నప్పుడు అది నీదే. ఎవరి ప్లేస్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఫుడ్ కెన్ సెట్ అపాన్ బై ఫెయిత్, గాడ్ గివ్స్ ఇట్ టు యు. విశ్వాసం ద్వారా నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని ఆయన నీకు ఇస్తాడు. నువ్వు అడుగు ఎక్కడ పెట్టాలి? ఆయన ఇస్తానన్న స్థలంలో పెట్టాలి. నువ్వు స్థలంలో పెట్టిన తర్వాతే అది నువ్వు స్వాధీనం చేసుకుంటావు. అందులో ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వకముందే ఆ దేశంలో 7 జాతుల ప్రజలు ఉన్నారు. వీళ్ళందరినీ మాటతో పంపించలేదు ఆయన. అయ్యా మా వాళ్ళు వస్తారు కానీ మీరు అందరూ ఖాళీ చేయండి అన్నారు. ఈయనతో చెప్పండి వెళ్ళి స్వాధీనం చేసుకున్నారు. కానీ వాళ్ళు ఎంతో చేశారు. తర్వాత కాబట్టి నువ్వేం చేయాలి? every place the source of your fruit can set upon by faith, God gives it to you. Amen. It's yours. You purchase it. If you can find the key to this law of faith that opens it to you, ఈ విశ్వాసమైన తాళం చెవిగా నువ్వు కనుగొనగలిగితే అది నీకు దాన్ని తెలుస్తుంది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా క్రీస్తు మన కొరకు సాధించినవన్నీ మనం స్వాధీనపరుచుకున్నామా? అది ఎంతవరకు స్వాధీనపరుచుకున్నారు? అది ఎవరి జీవితంలో వాళ్ళని పరిశీలించుకోవాలి. మీరు స్వాధీనపరుచుకున్నారని నేను చెప్పను, స్వాధీనపరుచుకోలేదని నేను చెప్పను. కానీ ఏది ఏంటో మీరు ఎరిగి ఉన్నాను. ఈ తాళం చెవి మనం కనబడాలి. విశ్వాసమైన తాళం చెవి కనబడాలి. వాక్యం విశ్వాసమైన తాళం చెవి నీకు అర్థమైన రోజునే వాక్యం నీకు అర్థమవుతుంది. నిజంగా మనకి ఎందుకు ఈ ఆటంకాలు వస్తుంది అంటే, ఈ ఆటంకాలు వస్తేనే నువ్వు జయించిన వాడు. జయించిన వాడు నా తండ్రి సింహాసనం మీద నువ్వు కూర్చోబెడతాను. నువ్వు ఏం చేయించుకుంటే ఎట్లా కూర్చోబెడతాడు ఆయన? ప్రజలు ఏమనుకుంటున్నారంటే అదేదో స్మూత్ గా జరిగిపోతుంది అనుకుంటారు. జరగదు. నువ్వు పోరాడాలి. The power is controlled by him. If you are a son of God, you are a daughter of God that never leaves you. దేవుని కుమారుడు కుమార్తె అయితే ఈ శక్తిని నెరవేరలేదు. అది ఎప్పుడు నీతోనే ఉంటుంది. But your faith gets away from it, but it is still there. Hallelujah. నీ విశ్వాసమే పోతుంది, శక్తి అక్కడే ఉంది. నీ విశ్వాసం లేకపోతే శక్తి నేను అందలేదు. ఆ శక్తి నీలోనే ఉంది. అందుకే యాక్సిడెంట్ ఎక్కువ వదిలేసిన కారణం కూడా పాపడు తీసుకొచ్చి కారు కంటే ఎక్కువ డబ్బులు సంపాదించారు. నేను పైన చోట్ల బండి ఇంజన్ కొన్నిసార్లు చాలా ఖరీదైన లోపల పార్ట్లు ఉంటాయి. ఆ వాటిలో ఈరోజు ప్రతి విశ్వాసంలో ఉన్న నిజమైన శక్తి ఏంటంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంటే ఆ నిత్య జీవం నీలో ఉంది. అందుకని ఈ బైబిల్ ఈ యొక్క వాక్యం ప్రతి వ్యక్తికి వినిపించింది. అండ్ సపోజ్ ఇక్కడ బాగా వ్యక్తిలో వ్యక్తి ఉన్నాడు అనుకున్నాను, అసలు ఎందుకు పనికిరాడు?
అన్ని విషయాల్లో విఫలమయ్యాడు. అన్ని విషయాల్లో విఫలమైపోయాడు. సమాజంలో కాడు పనికి వస్తాడనే నమ్మకం ఎవరికి లేదు. అయిన వాక్యం ఇక్కడ విజయం సాధించడం మీకెంత విలువనిస్తుందో ఆ వ్యక్తి కూడా అంతే విలువస్తుంది. ఎందుకంటే మీకు తెలియట్లేదు, మీరు సాధించిన వాటికంటే గొప్ప కార్యాలు సాధించగలిగిన శక్తి ఇంకా వాళ్ళ లోపల దాగే ఉంది. జస్ట్ పోయింది విశ్వాసం. ఆ విశ్వాసంగా పునరుద్ధరించబడిన రోజున ఆ ఎంతకాలాన్ని దాటి ఆయన అంటాడు కదా, వెలుగు కలుగుని దాకాలని మరో వాడి జీవితం వెలుగు అనుకుంటారు. When you are saved, నువ్వు రక్షించబడినప్పుడు God gives you faith to rise up from the muck of the earth. అంటే ఈ భూమి యొక్క కల్మషంలో నుండి బయటకు వచ్చే శక్తిని ఆయన నీకు ఇస్తున్నాడు. Your faith overcomes the things of the world. నీ విశ్వాసమే లోక కార్యాలు చేస్తుంది. అయితే what is your faith? నీ విశ్వాసం ఏంటి? అంత విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం కదా. ఏంటి విశ్వాసం అంటే? Your faith in that act that God has did in you to make you a son of God. విశ్వాసం అంటే ప్రత్యక్షత. ప్రవక్త ఏంటి ఆ ప్రత్యక్షత అంటే ఆ నిన్ను దేవుని కుమారుడిగా చేయటానికి ఆయన చేసిన పని యందు నమ్మకం ఉంచడమే విశ్వాసం. నువ్వు పాపం చేసావు, సాతాను నువ్వు పాపురా, నువ్వు పనికిరాడు, నువ్వు అటు చేసావు ఎటు చేసావు అని ఆ ఇస్కరియోతు యోధాన్ని గురిపెట్టుకున్నదా కోరుకోలేదు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రవక్త ఏమంటున్నారంటే నీ కొరకు ఆయన ఒక కార్యం చేశాడు. అదే కల్వరి శిలువలో ఆయన మరణించి తిరిగి లేచాడు. దాని ఎందుకు విశ్వాసం ఉంచాలి? విశ్వాసం అంటే మరి ఏదో కాదు. దేవుడు నీ కొరకు చేసిన కార్యాన్ని నువ్వు నమ్మినప్పుడు ఆ నమ్మకం ఏం చేస్తుందంటే ప్రతి వాక్యము నీ జీవితంలో నెరవేర్చేటట్టు చేస్తుంది. Your faith in that act that God has given you to make you son of God. అంటే నువ్వు దేవుని కుమారుడుగా మారడానికి ఆయన నీలో చేసిన కార్యములు విశ్వసించే అప్పుడు నువ్వేముంటావు? అబద్ధాలు ఆడటం మానేస్తావు, దొంగిలించడం మానేస్తావు, మద్యం తాగటం మానేస్తావు. ఎందుకంటే నీ విశ్వాసము వాటన్నిటి నుంచి నిన్ను పైకి లేవనెత్తినది. ఇఫ్ యు డోంట్ డూ ఇట్, యు డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్. వాటిలో నుంచి నువ్వు పైకి రాలేకపోతున్నావు అంటే నీకు విశ్వాసమే లేదు. అండ్ బై ఫెయిత్ యు ఆర్ సేవ్డ్ బై ది గ్రేస్. అంటే కృప ద్వారా, మన విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాము. కాబట్టి నేను సహోదరులారా, ఇప్పుడు మీరు గ్రహించున్నారని నమ్ముతున్నాను. దేవుడు మనిషి ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు ఇక్కడ ఆగిన స్థలము చాలు, మీరు విన్నది చాలు, ఇక ఇంత కూర్చుంటే ఉపయోగం లేదు. నువ్వు విన్నదాన్ని చేయటం మొదలు పెట్టాలి. నేను ఎప్పుడు ఎలక్ట్రికల్ చదివాను. లాస్ట్ రోజు మా హెచ్ఓడి గారు వచ్చారు. అంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చాడు అన్నమాట. వచ్చి ఆయన మీరు అందరూ ఇప్పుడు డిప్లొమా ఇంజనీర్లు అయిపోయారు కదా, ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని జనాలకు ఎలాగో తెలుస్తుంది. ఇప్పుడు మన పాస్టర్ గారు మేము చక్కగా తెల్ల బట్టలు వేసుకుని ఒక బ్యాగ్ వేసుకుని అందుకు ఒక బైబుల్ కీర్తన పుస్తకాలు పట్టుకుని కనపడి బిడ్డలు అలా ఉంటాం కాబట్టి మీరు గుర్తిస్తారు. మరి అప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని అంటే గుర్తించాలి, కరెక్ట్గా గుర్తిస్తారు అని అడిగాడు. ఏదేదో చెప్పాము, ఇక ఏది సెట్ కాలేదు. నేను చెప్పిన మాటలో ఏది సెట్ కాదు. అప్పుడే రాదు ఆయన బోర్డు రాసుకుంటారు అందరూ నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని జనాలకు ఎప్పుడు తెలుస్తుందంటే మీరు వెళ్ళి ప్రతి చోట చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని. మొదటి సంగతి. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది అనగానే అందరికి ఊరందరికీ ఎట్లా చెప్పాలని ఆలోచనలో పడిపోయాం మేము. ఆయన అన్నాడు మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని ఎవరికి చెప్పట్లేదు. కానీ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఫ్యాన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఫ్యాన్ బాగుంది
లైట్ ఆగిపోయింది అనుకోండి, లైట్ ని వెలిగించాలి. ఏదైనా కరెంటుకు సంబంధించిన పని చెడిపోయినప్పుడు నువ్వేదో బాగు చేసినప్పుడు అప్పుడు నువ్వు ఎలక్ట్రిక్ ఇంజనీర్ అని ప్రజలు తెలుసుకుంటారు. అంతేగా ఎలక్ట్రిక్ పుస్తకం తీసుకుని ఇడ్లీ బండి అయిన దగ్గరికి వెళ్ళి మీకు తెలుసా ఒక కన్నంలో ఎలక్ట్రాన్స్ అని ఉంటుంది, అందులో న్యూట్రాన్ అని ఉంటుంది, మోటార్ అని ఉంటుంది, ఫారడే 1 ఉంటుంది, లా సెకండ్ లా ఉంటుంది. కరెంటుకి ఇంత వేగంతో పరిగెడతారు. ఇడ్లీ బండి దగ్గర చెప్తాడు ముందు పోయి పక్కేళ్ళు ఎన్నింటికి కావాలి, మీకేం కావాలని అడుగుతాడు. అనండి అదే గ్రైండర్ చెడిపోయింది అనుకోండి, అప్పుడు అందరిని పక్కన పెట్టి అది వధువుగా నీ స్థానాన్ని, విశ్వాసనే నీ స్థానాన్ని, పరిశుద్ధాత్మ చేత నింపబడి నీ స్థానాన్ని నువ్వు ఎక్కడ బయలుపరచాలంటే కనపడ్డ ప్రతోడి దగ్గర అక్కడ అవసరమైన వాడి దగ్గరికి యేసుప్రభు గదరేని ప్రాంతానికి వెళ్ళి ఎవరు వెళ్ళని మార్గంలో ఆ మార్గంలో వెళ్ళి ఆ దయ్యాల చేత పీడించబడిన వాళ్ళు వినిపించాడు. ఊరు మొత్తం ఆయన దగ్గరికి వచ్చింది. ఈ వాక్యం చదివితే నిజాగ్రత్త, ఈ వాక్యం చదివితే వాడు అలా ఉండటం బట్టి ఆ మార్గమున ఎవడు నడవట్లేదన్నాడు. ఇప్పుడు ఎవడు నడవని మార్గంలో యేసు నడవడం మొదలెట్టాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, ఆ దయ్యాలను నీకు వినిపించాడు, వాడు బాగుపడ్డాడు, వాడు స్వస్థ చిత్తులయ్యాడు. ఇప్పుడు జరిగింది తెలుసుకోవడానికి పట్టణస్తులు అందరూ పరిగెత్తేసి అది మనం చేయాల్సింది. అయ్యాలి, మనిషి కుమారుడు అయ్యాలి, నమ్మండి అయ్యాలి, వీరికి జరగలేదు. ఆయన చేయాల్సిన పని చేశాడు. అవునా కదా? ఈరోజు మనం కూడా చేయాల్సింది. ఈరోజు దేవుడు మనకు శక్తినిచ్చింది ఎందుకంటే సమస్యను సరి చేయడానికి. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలాంటి సమస్య నుండి వెళ్తున్నావు నాకు తెలియదు, కానీ నిజంగా అతి పరిశుద్ధ స్థానంలో ప్రవేశించకుండా లేక నెమ్మది లేని జీవితాన్ని నువ్వు జీవించకుండా ఇంకా వాక్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చలేని స్థితిలోకి ఏదాకా వచ్చినాయో వాటన్నిటిని జయించే శక్తి ఆల్రెడీ దేవుడు నీలోనే ఉంచాడు. విశ్వసించు, స్వాధీనపరచు, నెమ్మది నీదే. దాని కొరకు ఎవరు నీ కోసం పోరాడాల్సింది నువ్వే. ఆ వాక్య ప్రత్యక్షతలో తెలుసుకున్న రోజున నీ అంతకు నువ్వు లేస్తావు. ఎందుకంటే రాజు ఎవరు చెప్తే చేయడు, రాజు తనంతట తానే చేస్తాడు. బానిస మాత్రమే ఇంకొకటి మాట వరకు ఎదురు చూస్తాడు. కానీ దేవుడు మనం రాజులుగా పిలిచాడు, యాజకులుగా పిలిచాడు. మనం ఇప్పుడు బానిసలు కాదు, మనం ఒకప్పుడు ఫరోలైన బానిసలుగా ఉన్నాం. కానీ నువ్వు బానిసలు కాదు, నువ్వు రాజు అయితే నువ్వు స్వతంత్రంగా లేచి నిలబడి నువ్వు స్వాధీనం చేసుకుని నువ్వు పోరాటం చేసి వాటిని విజయాన్ని సాధించాలి. అటు కృపా దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆ సెకండ్ సెషన్ లో మిగిలిన భాగాన్ని చూద్దాం. అప్పటి వరకు దేవుని కృప అందరికీ తోడైందని గాక. తిరిగి సమయాన్ని దైవజనులు కృపను అప్పగిస్తున్నారు.